భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం మేడ్చల్. కాకపోతే 3 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కట్టి 7 మున్సిపాలిటీలు 61 గ్రామ పంచాయతీలు ఉండే. భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేదు. అది నా మేడ్చల్ మల్లారెడ్డి నియోజకవర్గమే ఉండట్లా. అలాంటి దాన్ని తీసుకుపోయి తుకుడలు చేసి 440 మంది లీడర్లు ఉంటే మాత్రం 220 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉండే. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. పగతోటి మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. 16 కార్పొరేటర్లు అయినాయి. ఒక దాంట్లో కూడా ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. మా వాళ్ళు మొన్న 3 మున్సిపాలిటీలలో ఎలక్షన్ పెడితే వన్ సైడ్ మేడ్చల్ కార్యకర్తలు మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. వాళ్ళు ఉరుదవులు వీరు మేమే గెలుస్తున్నాం మల్లారెడ్డిని ఓడగొడతామని ఉర్రుదలు వీరు మల్లారెడ్డిని ఓడగొడతామని ఘోరంగా అట్టర్ బ్లాక్ చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని. ఈరోజు మా బిడ్డ చైర్మన్, నా స్టూడెంట్, మా కాలేజ్ స్టూడెంట్ బిజెస్ పాస్ అయింది. ఆమె చైర్మన్ చేస్తా. బంగారు బస్సు అమ్మాయి మా బిడ్డ. అట్లా అలాంటి మంచి ఆనిముత్యాలను అంతకుముందు కూడా యంగ్ మేయర్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇండియా, చిన్న ఏజ్లో 24 ఏళ్లలో మేయర్ చేసి ఇంతమందిని అభివృద్ధి చేసి మేయర్లు, చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మా పార్టీ ప్రెసిడెంట్, మిగతా మా మల్లేశన్న గారు, మా కార్పొరేటర్లు, మా నాయకులు, యువ నాయకులు, ఉద్యమకారులు, ప్రతి ఒక్కరు కూడా మా జక్క వెంకన్న, మా కాబోయే మళ్ళా ఎంపీ నిలబడ్డ మా రాగిరి లక్ష్మారెడ్డన్న, మా ఇన్ఛార్జ్ మా జహంగీర్ బాయ్, మా సంజీవరెడ్డి ప్రెసిడెంట్, మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా భాస్కర్ గారు, కాబోయే కార్పొరేటర్ భాస్కర్ గారు దశ తిప్పల పట్టుకుంటాను. 1% ఊరు ఇప్పటికంటే కాలు పట్టుకుంటున్నా. 1% స్టార్ట్ చేసిందన్న మంచి పిల్లగాడన్న భాస్కర్, ఉద్యమకారులన్న. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మన పోచన్న జాయిన్ అయ్యిండు. పోచన్న అంటే ఎవరో తెలుసా? మా అన్న. అదే మాదిరిగా మధు కూడా మంచిగా స్కూల్ నడిపిస్తాడు. వాళ్ళు బ్రహ్మాండంగా జాయిన్ అయ్యిండు. మధు చాలా ధన్యవాదాలు. మధు మంచోడు. పోచన్న కూడా మా అన్న దగ్గర అన్నాడు. ఆయన మా దగ్గర బంధం ఉంది. పాపం ఏదో మర్చిపోయి కదా బాధలో పోయింది. కానీ మళ్ళీ వచ్చి ఇష్టపడి సాధించిన చాలా మంది గవర్నమెంట్ మారినప్పుడు అటు పోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ సరి తయారవుతారు. పాపం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అదే మాదిరిగా ఇంత పెద్ద ప్రోగ్రాంకి వచ్చిన మా మహిళలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈరోజు మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎవరో తెలుసా? మనకు కాబోయే సీఎం, ఒక గట్టిగా సరాలి సీఎం కేటీఆర్. ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.